బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? కోనేరు సతీష్ బాబు, విజయరాయమంది. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి? బాగుంది. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఎలా ఉంది పరిపాలన? బాగుందా? పరిపాలన చాలా బాగుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తున్నారు. ఎలా అనిపించినాయి ఆ పథకాలు? ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. 3 పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? స్టార్టింగు పెన్షన్ పథకం మట్టికి సూపర్ సక్సెస్ అయిపోయింది. దాని విషయంలో ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో 3,000 రూపాయల పెన్షన్ని 4 విడతలు పెంచిచ్చారు. అవునవును. కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించారు. వికలాంగులకు 6,000 రూపాయలు అందిస్తున్నారు. నిజంగా వృద్ధులందరూ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. నిజంగా ప్రజలందరికీ 3 ఉచిత గ్యాస్ బండ్లు అందుతున్నాయా? ఉచిత గ్యాస్ బండ్లు అందుతున్నాయి. ఆ విషయంలో కూడా ప్రజలు పాజిటివ్గానే ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నామంటున్నారు. నిజంగా ప్రజలందరికీ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేసారా కూటమి ప్రభుత్వం? అదొకటి బాగా సక్సెస్ అయింది. ప్రాక్టికల్గా మా వర్క్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి 3 పిల్లలు ఉంటే 45,000 పడినాయి అని చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే గతంలో రోడ్లే కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఎక్కిన సంవత్సరంలో ఎలా ఉంది? గత 5 సంవత్సరాల్లో ఏ పని అసలు ముట్టుకోలేదు. ఎంత గోతులు గుంటలతో ఉంది. ఈ సంవత్సరం రాగానే స్టార్ట్ చేశారు. ఇంకా కొంత జరగాల్సినవి జరుగుతున్నాయి. చూసుకుంటే గతం హయాంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? విద్య విషయం వచ్చేటప్పటికి నాకు తెలిసిన వారికి లోకేష్ గారు దాన్ని చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని నాకుండా సమాచారం. ఇప్పుడు చూసుకుంటే ప్రజలందరికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లు అలవాటు అయిపోయింది. అయితే నారా లోకేష్ గారు మనమిత్ర అనే వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు. నిజంగా ప్రజలందరికీ ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందా? అది దాని సమాచారం ఇంకా నాకు అంత పూర్తిగా తెలియదు. ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుంది అంటారా? లేదంటే ప్రజలకు దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారా? అది గవర్నమెంట్ పాలసీ ప్రకారం పెడుతున్నారు కనుక అది సంతోషమే. అయి పెడితే సంతోషమే అంటారు. ఇచ్చిన హామీ నెరవేరుద్ది. అంటే ఆ ఉచిత బస్సు వల్ల ఎవరిని ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? అది ఐడియా లేదు. ఇప్పుడు చూసుకుంటే త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరున రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేస్తామంటున్నారు నేరుగా. నిజంగా కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారా అంటారా? చేస్తానని చెప్తున్నారు. చేస్తుంది గవర్నమెంట్. కానీ మాకు ఆ ఉచితం కంటే కూడా సబ్సిడీ మీద ఇంప్లిమెంట్స్ అట్లాంటివి ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, త్వరలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మీరు పంట అమ్మిన వెంటనే రైతులకు వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. నిజంగా జమ అవుతున్నాయా? అవుతుంది. ఇప్పుడు మీలాంటి రైతులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? కూటమి ప్రభుత్వం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. మా వరకు మాకు ఈ కోకో రైతులుగా మేము చేసిన దానికి మా దగ్గరకు వచ్చి 3 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కలెక్టర్ ఆఫీస్లో రైతులతో మీటింగ్ పెట్టి ఆ సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు ప్రస్తుతం మీకు గిట్టుబాటు ధర కానీ ఎలా ఉంది? అసలు గిట్టుబాటు ధర అంటే ఉంది, బాగానే ఉన్నాము. సమస్యలు ఉంటే ఎమ్మటే రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్. ఆ విషయంలో మేము హ్యాపీగా ఉన్నాం. బాబు ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేవారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తొలగించారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అప్పటికంటే ఇప్పుడే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే బాగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. సచివాలయం ఎంప్లాయీస్తోనే పెన్షన్ పంపిణీ 1 డేలోనే పూర్తి అయిపోతుంది.
గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు తీస్తారు. అది కూడా మంచిదని అంటున్నారు ప్రజలు. నాకైతే రైస్తో పని లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే గారి పేరు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చింతమనేని ప్రభాకర్ గారు ఆ, ఆయన ఆయన విజన్ వేరుగా ఉంటుంది. ఆయన అనుకుంటే చేసేస్తారు ఏదైనా. బెస్ట్ ఎమ్మెల్యే గారు ఆయన. నిజంగా ప్రజలకి ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు ఆయన? స్పీడ్గా రెస్పాండ్ అవుతారు. మేము ఆపదంటే స్పీడ్గా రెస్పాండ్ అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తయ్యే అవకాశం ఉందంటారు? చెయ్యాలి, చేస్తే. ఇప్పుడు చూసుకుంటే మన రైతులకు ఎంతో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు. ఈ 5 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారు పోలవరం ప్రాజెక్టు? చేస్తామని హామీ ఇస్తున్నారు. పోలవరం పూర్తయ్యి చింతలపూడి ఎత్తిపోతల అయితే మెట్ట ప్రాంతం రైతులందరూ భవిష్యత్తు బాగుంటుంది. బాబు ఇప్పుడు చూసుకుంటే 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? సీఎంకి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని నా ఉద్దేశం. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అది గవర్నమెంట్ చెయ్యాలి, చేస్తేనే శిక్ష పడాలి. ఊరికే అరెస్టులు కాదు. ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి అంతకుముందు చేసిన అవినీతి అవన్నీ శిక్ష పడతల్లా. కోర్టులు వాయిదాలతోనే సరిపెడుతుంది. శిక్ష పడాలి. చేసిన అవినీతికి శిక్ష పడితేనే ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుద్ది. లేకపోతే రాజకీయ నాయకులు అంతా ఇట్లాగే ఉంటారు అనే అభిప్రాయం ఉండదు ఇప్పుడు ప్రజల్లో. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారే అనుకుందాం. అరెస్ట్ చేస్తే కనుక ఆయన పార్టీ ఉంటుందంటారా, చీలిపోద్దంటారు? నామరూపాలు లేకుండా పోద్దంటారు? పార్టీ అయితే ఇప్పటికే ఆల్రెడీ లేదు. ఏదైనా అరెస్టులు కాదు, సత్వరంగా కోర్టులు సత్వరంగా దీన్ని ఈ కేసుల్ని పరిష్కరించి శిక్ష పడేలాగా చూడాలి. కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 80%. థ్యాంక్స్ బాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల శ్రద్ధ వహిస్తూ, రైతులకు పెద్దపీట వేస్తూ, ఈ రోజున పండిన పంటకి 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయంటే ఒకసారి చూడండి. గతంలో రైతులు పండిన పంటకి డబ్బులు తీసుకోవాలంటే 1-2 నెలల టైం పట్టేసేది. కానీ ఈ రోజున అలా కాదు కదా, 24 గంటల్లో ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక్కసారి వాస్తవాలు కనుక తెలుసుకుంటే, ఈ రోజున పెన్షన్ల విషయంలో కూడా చూడండి, రైతులకి ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే ఆదుకునే విధంగా ఉంటున్నారు. పెద్ద వయసు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేదోడు వాదోడు పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా చూడండి. ఈ రోజున అన్నదాత సుఖీభావ కింద రైతుకి 20,000 రూపాయలు జమ చేయడానికి రంగం సిద్ధం చేసింది. అన్న మాట ప్రకారంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు రైతులకు అండగా ఉంటూ అన్ని సమస్యలు తీస్తుంటే, చంద్రబాబు నాయుడు రైతులు మోసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నాల మీద ధర్నాలు చేస్తూ ఉన్నాడు. అయ్యా, చంద్రబాబు నాయుడు రైతులను ఎక్కడ మోసం చేశారో కాస్త చెప్తే తెలుసుకుంటారు. ఎందుకంటే నువ్వు రైతులు విపరీతంగా ఆదుకున్నావు కదా, రైతు భరోసాని పెట్టు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాడికి రైతు భరోసా తప్ప మిగిలిన పార్టీ వాళ్ళ సంగతి ఏంటి? ఎవరైనా జెండా మోస్తే వాళ్ళ సంగతి ఏంటి? అంటే నీ పార్టీ కార్యకర్తలకి ఏమైనా న్యాయం చేసామంటే వాళ్ళు కూడా తక్కువే. చేసేది మాత్రం తక్కువ, చాటింపు వేసుకునేది మాత్రం బోలెడంత. కేవలం మీరు చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది జస్ట్ ₹10 ఇచ్చాడనుకో, ₹10 ఇచ్చినట్టు మీరు హడావుడి చేసి చెప్పడం. అన్నదాత సుఖీభావ కింద ఈరోజున కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తానంది, అక్షరాలు ఇస్తుంది. ఎంతమంది రైతులు లబ్ధిదారులు అందరికీ, రైతులకి లబ్ధిదారులు అందరికీ పడతా ఉంటుంది. అందుకు ఉదాహరణ ముందు చూడండి, తల్లికి వందనం. తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళకి అందరూ ఇస్తానన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా మాట ఇచ్చేసిన తర్వాత మడమ తిప్పేసి మళ్ళీ బయటికి ఏంటో మాట తప్ప మడమ తిప్పని చెప్పి మాటలు మాత్రం కూటమి ప్రభుత్వం చెప్పదు. ఈ రోజున రైతులకు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తానందే, అక్షరాల ఈ నెలాఖరికల్లా ఖచ్చితంగా రైతుల ఖాతాలో 20,000 జమ అవడానికి రంగం సిద్ధం చేశారు. ఖచ్చితంగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.